హలో హాయ్ అందరికీ మరొక రెసిపీ గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. లంచ్ బాక్స్ రెసిపీ ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చుగా. స్టవ్ మీద బౌల్ పెట్టి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిబెల్లు, శనగబ్యాలు, శనగ విత్తనాలు, ఎండుమిర్చి కూడా వేసి మగ్గనివ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత గోడంబి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తెల్లవాయలు కూడా వేసి మగ్గనివ్వాలి. పెట్టుకున్న గోంగూర ఆకు కూడా అందులో వేసి మిక్స్ చేయాలి. తర్వాత నేను పులుపు కోసం కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నాను. అది కూడా వేసి మగ్గనిచ్చాలి. 2-3 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము వేసి మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. మగ్గిన తర్వాత అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి కలపాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. రైస్ అంతా బాగా కలపాలి. టేస్టీ గోంగూర రైస్ రెడీ. ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ అయ్యే ముందర కొత్తిమీర చల్లుకొని తినేయడమే. టేస్టీ గోంగూర రైస్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.